మన ఇండియాని బ్రిటిషర్స్ పాలించేటప్పుడు అందులో కొన్ని రాజ్యాలను మాత్రమే బ్రిటిషర్స్ పాలించేవారు. మిగిలిన ఆ రాజ్యాలను దాని రాజులు పాలిస్తూ బ్రిటిషర్స్ తో ట్యాక్స్ ఒప్పందాన్ని చేసుకున్నారు. అనగా ఆ రాజులు వారి రాజ్యాలను పాలిస్తున్నందుకు ప్రతి నెల ఆ రాజులు బ్రిటిషర్స్ కి ట్యాక్స్ ని కట్టేవారు. అయితే 1947లో బ్రిటిషర్స్ ఇండియాకి స్వతంత్రాన్ని ఇచ్చి వారు తిరిగి వారి దేశానికి వెళ్లేటప్పుడు దేశంలోని హిందూ ముస్లింస్ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్నంతా కలిపి భారతదేశంగా, ముస్లింస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్నంతా కలిపి పాకిస్తాన్ గా విడదీశారు. అయితే అలా విడదీసే సమయంలో ఇండియాలో ఉన్న కొన్ని రాజ్యాలనేవి అటు పాకిస్తాన్ లోను ఇటు ఇండియాలోనూ కలవలేదు. ఆ రాజులు వారి రాజ్యాన్ని స్వతంత్రంగా పాలించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి రాజ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకటి. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాలించేది ఒక హిందూ రాజు. ఈ రాజ్యంలో అనగా జమ్మూలో 30% మంది హిందువులు, అలాగే కాశ్మీర్ లో 17% ముస్లింస్ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ తో విడిపోయిందో పాకిస్తాన్ కన్ను అనేది మెయిన్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పడింది. దానికి కారణం అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండటం. అందుకే ఎలాగైనా పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉంది. అలా 1948 నుంచి అనగా మనకి స్వతంత్రం వచ్చిన కొన్ని నెలల నుంచే కాశ్మీర్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. అయితే 1948లో పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ లోకి ఎంటర్ అయి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాజుగారి సైన్యంతో యుద్ధం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. ఇక పరిస్థితి అనేది చేజారిపోతుందని అర్థమైన కాశ్మీర్ రాజు ఇండియా దగ్గరికి వచ్చి ఇండియా సహాయాన్ని కోరాడు. అయితే అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపితే మాత్రమే మేము సహాయం చేస్తామని ఇండియా కండిషన్ పెట్టింది. అయితే ఆ రాజు హిందూ కాబట్టి తన రాజ్యాన్ని ఇండియాలో కలపడానికి అంగీకరించి అగ్రిమెంట్ లో అధికారికంగా సైన్ పెట్టాడు. దీంతో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది లీగల్ గా ఇండియాది అయింది. అప్పుడు వెంటనే ఇండియన్ మిలిటరీ రంగంలోకి దిగింది. 2/3 కాశ్మీర్ ని ఇండియా తన అదుపులోకి తెచ్చుకుంది. మిగిలిన 1/3 కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి తీసుకుని ఇండియాలో కలుపుకునే లోపు యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపివేసింది. ఇక అప్పటి నుంచి 1/3 కాశ్మీర్ అనేది పాకిస్తాన్ దగ్గరే ఉండిపోయింది. తర్వాత 1965లో మళ్లీ మిగిలిన కాశ్మీర్ ని ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ మళ్లీ ఇంకొకసారి ప్రయత్నించింది, కానీ ఫెయిల్ అయింది. మళ్లీ 1999లో కార్గిల్ యుద్ధంలో ఇంకొకసారి ప్రయత్నించింది, కానీ మళ్లీ ఫెయిల్ అయింది. దాంతో పాకిస్తాన్ కి అర్థమైన విషయం ఏంటంటే ఇండియాకి ఎదురుగా వెళ్లి యుద్ధం చేసి గెలిచే సత్తా పాకిస్తాన్ కి లేదని వారికి క్లియర్ గా అర్థమైంది. దాంతో పాకిస్తాన్ వారి స్ట్రాటజీని మార్చింది. ఇండైరెక్ట్ గా ఇండియాని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంది. దాంతో పాకిస్తాన్ మిలిటరీ కొంతమంది వ్యక్తులను తీసుకుని వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వెపన్స్ ని ఇచ్చి సీక్రెట్ గా బోర్డర్ ద్వారా కాశ్మీర్ లోకి పంపడం మొదలు పెట్టింది. ఇలా దొంగతనంగా ఇండియాలోకి వచ్చిన వాళ్ళ టార్గెట్ ఒకటే, కాశ్మీర్ లో ఉన్న మన ఇండియన్ సోల్జర్స్ ని చంపేసి అక్కడ ఉన్న జనాల్ని రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ ని పాడు చేయడం. ఇలా చేస్తే కాశ్మీర్ ప్రజలు ఇండియన్ ఆర్మీని ద్వేషిస్తారు, పాకిస్తాన్ లో వారు కలవడానికి ఇష్టపడుతున్నారనే ఫారెన్ కంట్రీస్ లో ఉన్న పొలిటీషియన్స్ లో ఒక భ్రమ కలుగుతుంది. అప్పుడు ఇండియా మీద ఇంటర్నేషనల్ ప్రెజర్ పెరుగుతుంది పాకిస్తాన్ ని వదిలేయమని. ఒకవేళ అలాంటి టైంలో పాకిస్తాన్ వచ్చి ఇండియాతో యుద్ధం చేసినా కూడా ఫారెన్ కంట్రీస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయని. సో ఈ చెత్త స్ట్రాటజీతో పాకిస్తాన్ 1990s లో నుండి కొంతమందికి వెపన్స్ ఇచ్చి సీక్రెట్ గా ఇండియాలోకి పంపి ఇండియన్ సోల్జర్స్ ని చంపేస్తుంది. అలా ఇల్లీగల్ గా ఇండియాకి ఎంటర్ అయిన వాళ్ళనే మన వాళ్ళు ఉగ్రవాదులని అంటున్నారు. ఈ ఉగ్రవాదులు జస్ట్ ఇండియన్ సోల్జర్స్ ని చంపడమే కాదు, పాకిస్తాన్ లో జాబ్స్ లేకుండా ఉన్న కొంతమంది యూత్ ని రిక్రూట్ చేసుకుని ఇండియన్ మిలిటరీ మీద వాళ్ళలో దేశాన్ని పెంచి ఉన్న మాటలు లేని మాటలన్నీ చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. సో దీంతో కాశ్మీర్ యూత్ కూడా గన్స్ పట్టుకుని ఎప్పుడెప్పుడు ఇండియన్ సోల్జర్స్ దొరుకుతారా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చంపేద్దామా అని ఎదురు చూస్తుంటారు. వీళ్ళకి కావాల్సిన గన్స్ ని డబ్బుని సప్లై చేసేది పాకిస్తాన్ మిలిటరీ, కానీ దాన్ని పాకిస్తాన్ అఫీషియల్ గా సచ్చినా ఒప్పుకోదు. ఇలా పాకిస్తాన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇండియాలోకి ఎంటర్ అయిన మనుషులలో మసూద్ అజర్ అనే అతను కూడా ఒకడు. ఈ మసూద్ అజర్ ని ఇండియన్ మిలిటరీ 1994లో అరెస్ట్ చేసింది. ఆ సమయంలో 4 ఇండియన్ సోల్జర్స్ వారి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ ఉగ్రవాది అయిన మసూద్ అజర్ ఇండియాలోని జైల్లోనే ఉన్నాడు. అయితే పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజర్ మనుషులకి ఈ విషయం తెలిసి ఏం చేసైనా అతన్ని జైలు నుంచి విడిపించాలని నిర్ణయించుకున్నారు. అందుకని 1999లో నేపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ఇండియన్ ప్లేన్ ని మసూద్ అజర్ కి చెందిన మనుషులు హైజాక్ చేసి ఆ ప్లేన్ ని ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక ఏరియాలో లాంచ్ చేశారు. ఆ టైంలో ఆ ప్రదేశాన్ని తాలిబాన్స్ రూల్ చేస్తున్నారు. సో ఆ తాలిబాన్స్ ఈ హైజాగర్స్ కి సపోర్ట్ ని ఇచ్చారు. అయితే ఆ హైజాగర్స్ డిమాండ్ అనేది ఒకటే, ఇండియాలో ఉన్న జైల్లో వాళ్ళ మనుషులు 3 ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయడం. ఆ 3లో మసూద్ అజర్ కూడా ఒకడు. ఆ టైంలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహార్ వాజ్పేయి గారు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో హైజాగర్స్ ఆ ప్లేన్ లోని ప్యాసింజర్స్ లో ఒక అతన్ని చంపి వార్నింగ్ గా ఇచ్చారు. త్వరగా డిసిజన్ తీసుకోకపోతే వరుసగా ప్యాసింజర్స్ అందరినీ చంపుతామని ఇండియాని బెదిరించారు. ఇక చేసేదేం లేక ఇండియన్ గవర్నమెంట్ 3 ఉగ్రవాదుల్ని హైజాగర్స్
హైజాగర్స్ కి అప్పగించింది. అప్పుడు హైజాగర్స్ ప్యాసింజర్స్ ని వదిలేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ కి పారిపోయారు. అప్పటి నుంచి మసూద్ అజర్ పాకిస్తాన్ లోనే ఉండి జైష్ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ చేసేది ఒకటే, కాశ్మీర్ లో ఉన్న యూత్ కి బ్రెయిన్ వాష్ చేసి ఆయుధాలని డబ్బుల్ని ఇచ్చి ఇండియన్ సోల్జర్స్ ని చంపించడం, అలాగే కొంతమందికి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇచ్చి సీక్రెట్ గా బోర్డర్ ద్వారా ఇండియాలోకి పంపడం, జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎప్పటికైనా పాకిస్తాన్ లో కలిపేయాలని అనుకోవడం. అయితే మసూద్ అజర్ ని మన దగ్గర ఉగ్రవాదని పిలుస్తారు, కానీ పాకిస్తాన్ లో అతనిని స్వాతంత్ర సమరయోధుడని పిలుస్తారు. ఎందుకంటే అతను కాశ్మీర్ ప్రజల్ని ఇండియా నుంచి విడిపించడానికి పోరాడుతున్నాడని పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు. సో అప్పటి నుంచి మసూద్ అజర్ పాకిస్తాన్ లో ఉండి కాశ్మీర్ లో ఉన్న యూత్ కి ట్రైనింగ్, వెపన్స్ అండ్ మనీ ఇప్పిస్తూ ఇండియాలో దాడులు చేయిస్తూ ఉన్నాడు. దీనికి పాకిస్తాన్ మిలిటరీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇలా ఇతను చాలా దాడులు చేయించాడు. మసూద్ అజర్ 2001లో 5 ఉగ్రవాదుల చేత ఇండియన్ పార్లమెంట్ మీద దాడి చేయించాడు. ఈ 5 ఒక కార్ ని రెంటుకు తీసుకుని దానిపైన గవర్నమెంట్ స్టిక్కర్ ని అంటించుకుని పార్లమెంట్ లోకి ప్రవేశించారు. కమలేష్ కుమారి అనే ఒక కానిస్టేబుల్ వీళ్ళని చూసి గట్టిగా అరిచింది. అప్పుడు వెంటనే ఉగ్రవాదులు వారి గన్స్ తో ఆ అర్చిన కానిస్టేబుల్ ని చంపేశారు. ఆ సమయంలో చాలా మంది పొలిటీషియన్స్ పార్లమెంట్ లోనే ఉన్నారు. ఉగ్రవాదులు పార్లమెంట్ లోకి ఎంటర్ అవ్వకముందే సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా కష్టపడి వారిని చంపేశారు. ఆ తర్వాత ఈ ఉగ్రవాదులకు సహకరించిన కొంతమంది దేశద్రోహుల్ని కనిపెట్టి వారికి ఉరిశిక్షను వేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇండియా పాకిస్తాన్ మీద బాగా సీరియస్ అయింది. 2001లో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఇండియా రెడీ అయింది. కానీ ఫారెన్ కంట్రీస్ వల్ల ఇండియా వెనక్కి తగ్గింది. కానీ మసూద్ అజర్ మాత్రం మళ్ళీ 2016లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లోని ఉరి అనే ప్రాంతంలో దాడి చేయించాడు. సెప్టెంబర్ లో ఉరి అనే ప్రాంతంలో కొంతమంది భారత సైనికులు క్యాంపును వేసుకుని పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన మసూద్ అజర్ తన 4 మనుషుల్ని సీక్రెట్ గా పాకిస్తాన్ నుండి బోర్డర్ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ సహాయంతో ఇండియాలోకి పంపాడు. ఉదయం 5:30 ఈ 4 ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఇక్కడ గడ్డి ఎత్తుగా ఉండడం వల్ల ఉగ్రవాదులకి అది అనువుగా ప్లస్ అయింది. ఆ ఉగ్రవాదులు సైనికులు వేసుకున్న టెంట్స్ దగ్గరికి వెళ్లి 17 గ్రెనేడ్స్ విసిరారు. అప్పుడు టెంట్లకి నిప్పంటుకుని కొంతమంది సైనికులు కాలి చనిపోయారు. మరికొంతమంది సైనికులని గన్స్ తో కాల్చి చంపారు. అయితే టోటల్ గా 19 మంది మన సైనికులు చనిపోయారు. అయితే మిగతా సైనికులు 6 గంటల పాటు కష్టపడి ఆ 4 ఉగ్రవాదుల్ని మధ్యాహ్నం కల్లా కాల్చి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఒక ఇండియన్ ఎయిర్ బేస్ మీద కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ 2 ఇన్సిడెంట్ ని మోడీ గారి గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి ఏదైనా గట్టిగా చేయాలనుకుంది. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి సీక్రెట్ గా ఇండియాలోకి ఎంటర్ అయ్యే టాప్ 10 ప్లేసెస్ ని ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో కనిపెట్టింది. అందులో 4 ప్లేసెస్ ని ఎంచుకున్నారు. ఇస్రో దగ్గరికి వెళ్లి శాటిలైట్ ఇమేజెస్ ని తీసుకున్నారు. బోర్డర్ కి 2 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సైడ్ లో 4 ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. ఆ 4 ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ ని నాశనం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. బోర్డర్ కి దగ్గరలో ఉన్న ప్రజల్ని ముందు రోజే ఖాళీ చేయించారు. సెప్టెంబర్ 29th నైట్ అంటే ఉరి దాడి జరిగిన 11 రోజుల తర్వాత కొంతమంది భారత సైనికులు హెలికాప్టర్స్ ద్వారా బోర్డర్ క్రాస్ అయి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యారు. వాళ్ళు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లి ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్స్ ని టార్గెట్ చేశారు. తమ దగ్గర ఉన్న గన్స్ తో, రాకెట్ లాంచర్స్ తో 4 ట్రైనింగ్ సెంటర్స్ ని నాశనం చేసి మార్నింగ్ 4:30 కల్లా సేఫ్ గా వెనక్కి వచ్చారు. ఇలా శత్రువు భూభాగంలోకి వెళ్లి అటాక్ చేసి మళ్లీ తొందరగా వెనక్కి తిరిగి వస్తే దాన్నే సర్జికల్ స్ట్రైక్ అని అంటారు. ఈ స్ట్రైక్ గాని కొంచెం ఇంటెన్స్ అయి ఉంటే అది ఫుల్ స్కేల్ వార్ లా మారే అవకాశం ఉంది. ఈ స్ట్రైక్ లో 40 మంది టెర్రరిస్టులు, 2 పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇండియన్ సోల్జర్స్ కి ఏమీ కాలేదు. మార్నింగ్ 11 గంటలకి ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రాత్రి సర్జికల్ స్ట్రైక్ కండక్ట్ చేశామని. కానీ దీన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు. జస్ట్ ఎప్పట్లాగే క్రాస్ బోర్డర్ ఫైరింగ్ జరిగింది తప్ప స్ట్రైక్ లాంటివి ఏమీ జరగలేదని పాకిస్తాన్ ఆరోపణ చేసింది. కానీ CNN అనే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసింది. దాడి జరిగిన ప్లేస్ కి దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి CNN మీడియాకి చెందిన ఒక జర్నలిస్ట్ కాల్ చేశాడు. ఈ జర్నలిస్ట్ పోలీస్ అన్న పేరుతో ఆ పోలీస్ స్టేషన్ కి కాల్ చేశాడు. ఫోన్ లో ఆ స్టేషన్ SI నైట్ జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆ స్టోరీ ఇండియా చెప్పిన స్టోరీ సేమ్ మ్యాచ్ అయింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగాయని ఒప్పుకోలేదు. మళ్ళీ పాకిస్తాన్ 2019లో పుల్వామాలో అటాక్ చేసింది. ఈ దాడిని కూడా మసూద్ అజర్ కి చెందిన జైష్ మహమ్మద్ అనే ఆర్గనైజేషన్ చేయించింది. మహమ్మద్ అనే యువకుణ్ణి జైష్ మహమ్మద్ ఆర్గనైజేషన్ బాగా బ్రెయిన్ వాష్ చేసి అక్యురేట్ ప్లానింగ్ తో అటాక్ చేయడానికి పంపించింది. 2500 మంది సైనికులు 78 ఆర్మీ వాహనాలలో NH-44 మీద జమ్మూ నుండి శ్రీనగర్ కి వెళ్తున్నారు. ఈ వాహనాలన్నీ హైవే మీద ఒక లైన్ గా వెళ్తున్నాయి. అదే టైంలో మహమ్మద్ అనే అతను మహేంద్ర స్కార్పియోతో అదే హైవే మీద ఈ మిలిటరీ వెహికల్స్ కి పక్కనే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అతని కార్ లో 300 కేజీల RDX
బాంబుని పెట్టుకున్నాడు. సడన్ గా అతను తన స్కార్పియోతో పక్కనే ఉన్న ఒక ఆర్మీ వ్యాన్ ని ఢీకొట్టాడు. బ్లాస్ట్ జరిగింది. ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న 40 మంది సైనికులు చనిపోయారు. సో ఈ విధంగా జైషీ మహమ్మద్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ మీద దాడి చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ రావచ్చు. ఎవిడెన్స్ ని చూపించి పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజర్ ని అరెస్ట్ చేయొచ్చుగా అని. కానీ అది పాసిబుల్ అవ్వదు. అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి. కానీ మనకి సాలిడ్ ఎవిడెన్స్ ఎప్పుడూ దొరకట్లేదు. ఎందుకంటే మనకి మాక్సిమం పాకిస్తాన్ లోగోస్ వేసి ఉన్న వెపన్స్ మాత్రమే ఎవిడెన్స్ గా దొరుకుతాయి. వాటిని పాకిస్తాన్ ఎవిడెన్స్ గా ఒప్పుకోదు. అవన్నీ డూప్లికేట్ వెపన్స్ అని, పాకిస్తాన్ లో తయారు చేసినవి కాదని పాకిస్తాన్ ప్రతిసారి కవర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు కాల్ రికార్డ్స్ కూడా దొరుకుతాయి. ఫేక్ వాయిసెస్ తో మిమిక్రీ చేసినవని పాకిస్తాన్ కవర్ చేసుకుంటుంది. అలాగే చనిపోయిన ఉగ్రవాదులు మా దేశం వాళ్ళు కాదని మళ్ళీ పాకిస్తాన్ కవర్ చేస్తూ వస్తుంది. అయితే ఉగ్రవాదులకి ఆర్మీ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఉగ్రవాదులు కొంతమంది లోకల్ పీపుల్స్ కి డబ్బులిచ్చి ఏజెంట్స్ గా పెట్టుకుంటుంది. ఇందులో మాక్సిమం జాబ్స్ లేని వారు, త్వరగా డబ్బులు సంపాదించాలని ఆశ ఉన్న వాళ్ళు, ఆర్మీ చేత పోలీసుల చేత దెబ్బలు తిన్న వాళ్ళు, ఆర్మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఇలాంటి పనులకి ఒప్పుకుంటారు. సైనికులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఏజెంట్స్ కి, వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఏజెంట్స్ ఉగ్రవాదులకి అమ్ముకుంటున్నారు. ఈ ఏజెంట్స్ లోకల్ పీపుల్స్ తో కలిసిపోయి ఉంటారు కనుక ఇండియన్ ఆర్మీ ఇటువంటి ఏజెంట్స్ ని కనిపెట్టలేదు. ఉగ్రవాదుల్లో కొంతమంది పాకిస్తాన్ మిలిటరీ సహాయంతో సీక్రెట్ గా పాకిస్తాన్ బోర్డర్ నుండి ఇండియాలోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాక మరికొంతమంది బ్రెయిన్ వాష్ చేయబడిన కాశ్మీర్ యువకులు కూడా ఉంటారు. ఇలా పాకిస్తాన్ టైం దొరికినప్పుడల్లా తన ఉగ్రవాదులతో ఇండియాని దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. ఇదే టోటల్ కాశ్మీర్ స్టోరీ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.